సో ఇప్పుడు మీకు ఆ కన్సిస్టెన్సీని నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను, ఓకేనా? జస్ట్ సీ. హాయ్, కమ్. సో షీఈస్ ద వన్, షీఈస్ ద కన్సిస్టెన్సీ, ఓకే. యాక్చువల్లీ షీ డోంట్ నో తెలుగు అనమాట, దీనికి తెలుగు రాదు. షీఈస్ ఫ్రమ్ ఒడిస్సా, ఓకే. షీఈస్ ఫ్రమ్ ఒడిస్సా. జస్ట్ సే హాయ్. హాయ్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది. తిని ఎట్లా ఫాలో అయింది, ఎట్లా కన్సిస్టెన్స్గా ఉంది, కన్సిస్టెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, వర్కౌట్ ప్లాన్స్ ఏంటి, జస్ట్ ఒక 1 minute తిని మాట్లాడుతుంది. కమాన్, లెట్స్ గో. సో గైస్, చెప్పినా కదా, సో రీసెంట్ టైమ్స్లో షీఈస్ ద బెస్ట్ అనమాట. షీఈస్ ద బెస్ట్ క్లయింట్ ఫర్ మీ. ఎట్లా అంటే లాస్ట్ 3 months బ్యాక్ తిన్న దగ్గరికి వచ్చింది. యాక్చువల్లీ షీఈస్ ఫ్రమ్ ఒడిస్సా, ఓకే. లాస్ట్ 3 months బ్యాక్ తిన్న దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు షీఈస్ హౌ మచ్ యువర్ వెయిట్ ఇన్ ద ఇనిషియల్లీ? Initially it was 85. 85 వెయిట్ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది. నౌ షీఈస్ 70, 60, 68. 68. ఇప్పుడు 68 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 17 kgs, 17 kgs ఈ లాస్ 17 kgs అనమాట. సో ఎట్లా అంటే 3 months నుంచి నాట్ ఈవెన్ 1 day కూడా ఈమె అసలు జిమ్ని స్కిప్ చేయలేదు. ఓన్లీ సండేస్ మాత్రం రెస్ట్ ఉంటుంది. అండ్ అదర్వైజ్ ఎట్లా అంటే తిన డైట్ ఫాలో అప్ ఎట్లా ఉండదంటే ఎవ్రీ టైం ఎవ్రీ మీల్, ఈవెన్ ఎవ్రీ 1 dayకి దీనికి 5 meals ఉంటాయి అనమాట. సో ఆ 5 meals తిన ఏం తింటుందో ప్రతిదీ నాకు పిక్ తీసి పెట్టాలి, ఎవ్రీథింగ్. సో అప్పుడు చీటింగ్ చేయడానికి, చీట్ డేస్ ఉండడానికి ఛాన్స్ లేదు, ఓకే. అండ్ పాస్ట్ 3 months నుంచి తినకున్న కన్సిస్టెన్సీ, ఓకే. ఆ కన్సిస్టెన్సీ వల్లనే తిని ఇప్పుడు 17 kgs లాస్ అయింది. అందుకే చెప్తా అందరికి, ఓకే, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని చెప్పి. What సో are you saying? యా షీ డోంట్ నో తెలుగు కదా. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్, హౌ కన్సిస్టెంట్ యు ఆర్, జస్ట్ ఐఎమ్ కన్వేయింగ్ టు ద పీపుల్, ఓకే. Oh, Okay, then just say how your journey started, how you to be consistent and all. actually Just from the first day I was not that much motivated, but while I joined as a trainee, he is my trainer from last 3 months. So once I joined him, he guided me with a proper diet plan and proper workout plan. So I'm following his diet plan and workout plan from last 3 months without skipping any single days. So he is motivating me consistently while I fell down. So his workout plan and diet plan is the consistency, and my dedication is also the consistency of my this success. Endly, I can say that single word, consistency is the key for your success. my job is to be motivated, right? Yeah. To motivate to clients, okay. Uh, బట్ క్లయింట్స్ అనేది ఎంత డెడికేషన్, ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అన్నదే ఇంపార్టెంట్. మాదేముండదు, మేము జస్ట్ ఏంటంటే మేము జిమ్లో జస్ట్ ఇట్లా చేయండి, అట్లా చేయండి, డైట్ ఫాలో అవ్వండి, 1 hour 1.5 hour మాత్రమే ఉంటాం. బట్ మిగతా 24 hours మీతో మీరు ఉంటారు. yeah, అప్పుడు that's మీరు correct. ఎస్ ఓకే. సో అప్పుడు మీరు డైట్లో చీట్ చేయకుండా 3 months కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో మీరు చూసారు కదా. ఇందాక వర్కౌట్స్ ఫార్మ్స్ కానీ, వర్కౌట్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ జస్ట్ ఏంటంటే టు బీ కన్సిస్టెంట్ అంటే అదొక్కటి మీరు ఫాలో అయితే ఇంకా మీరు అనుకున్న గోల్కి మీరు రీచ్ అవ్వచ్చు. Sometimes you will feel demotivated, like you are not your results are not visible. Maybe it will not visible in a single day or in a single month, but it will visible after some time. Just be consistent in your workout. సో ఓకే, ప్రోగ్రెస్ ఎంత ఉంది 1 month నువ్వు వెయిట్
4 కేజెస్ తగ్గొచ్చు, నెక్స్ట్ మంత్ ఈజీగా 2 కేజెస్ గెయిన్ అవ్వచ్చు. ఓకే, అది దేని గురించో నేను ఒక వీడియో, సెపరేట్ వీడియో నేను చేసి చూపిస్తాను, ఎందుకు గెయిన్ అవుతాం. వెయిట్ లాస్కి మనం ట్రై చేస్తున్నా, మనం డైట్ ఫాలో అవుతున్నా, ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటున్నా, ఫైబర్ ఇంటేక్ తీసుకుంటున్నా, క్యాలరీ డెఫిషియట్లో ఉన్నా, మనం ఎందుకు మళ్ళీ 2 కేజెస్ ఎందుకు గెయిన్ అవుతామో అది నెక్స్ట్ వీడియో నేను చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ సో నిర్లిప్త, యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? Yeah, finally, I'll motivate those people who are thinking to start their transformation journey. Take a worth and start your journey. Maybe you will not get result within few days, but after sometimes you will start notice that you are losing something. You will get motivate yourself, and you will find a result within some days. Just stay consistent, you will be a better version. ఓకే, ఓవర్. Yeah, thank you. And thank you so much for your motivation and See, one thing in the fitness industry, we trainers are only help you to do a workout, okay? yeah, But otherwise, it's all diet, consistency, dedication, all up to you, okay? ఓకే, సో అందరూ తెలుసుకోవాల్సింది but that motivation is required. యా, మోటివేషన్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. బట్ సో మా ట్రైనర్స్గా మేమేం చేస్తామనంటే, మేము జస్ట్ పుష్ చేయగలం, మీ రిపిటేషన్స్ కౌంట్ చేయగలం, మిమ్మల్ని బలవంత పెట్టి వర్కౌట్ చేయించగలం. బట్ జిమ్ నుంచి వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ జిమ్, మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. సో జిమ్కి రావాలా వద్దా, మళ్ళీ డైట్ ఫాలో అవ్వాలా వద్దా? ఓకే, నేను ఎక్కువ ఏం చెప్పట్లే, మీరు గోల్ రీచ్ అయ్యేంత వరకు ఫస్ట్ అయితే ఒక 3 months మీరు ఒక పోర్షన్ కంట్రోల్ చేసుకున్నారనుకో, మీకు ఫేవరెట్ ఫుడ్స్ ఏమీ తినద్దని చెప్పట్లే, బట్ పోర్షన్ కంట్రోలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ పోర్షన్ కంట్రోల్ చేసుకున్న తర్వాత ఆ 3 months కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో మీరు చూసారు ఇప్పుడు. సో ఇదే కన్సిస్టెన్సీ ఇంకొక 3 months, 6 monthsలో ఈమె ఎట్లా ఉంటుందో అప్పుడు కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తా. యూ గైస్ విల్ బి మోటివేటెడ్, ఐ థింక్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, Do లైక్ and చేయండి. share and Okay. subscribe. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, ప్లీజ్ డూ సపోర్ట్. ఓకే, అండ్ ఇంకా ఇలాంటి ఫిట్నెస్ టిప్స్ మీకు యూనిక్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Bye. Bye bye.